మహనీయులు లోక కళ్యాణం కోసం యజ్ఞాన్ని చేస్తూ ఉంటే రాక్షసులు ఆ యజ్ఞాన్ని ఎట్లా విఘ్నం చేయాలి, ఎట్లా భగ్నం చేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు అని చెప్పి పురాణాల్లో చదువుకున్నాం మనం. అది ఈరోజు కళ్ళకి కట్టినట్టుగా మనకి కనపడతా ఉంది. ఈరోజు ఉత్తరాంధ్రకే తలమానికంగా ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ని గౌరవ ప్రధానమంత్రి గారు ప్రారంభించటానికి ఒకరోజు ముందు ఆ అత్యున్నతమైనటువంటి ఏర్పాట్లన్నిటినీ కూడా పూర్తి చేయటానికి అధికార యంత్రాంగం అందరూ కూడా తలమునకలైనటువంటి దశలో అవసరం లేనటువంటి కనీసం కనికరం చూపించాల్సినటువంటి అవసరం లేనటువంటి వ్యక్తిని పరామర్శించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్ళారు. ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం. ఎక్కడైనా బాధితుడిని పరామర్శిస్తారు, ఎక్కడైనా గాయపడ్డ వాడిని, మరణించిన వారిని పరామర్శిస్తారు. కానీ ఇక్కడ ఈయన ఎవరైతే యాక్సిడెంట్ చేసి ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ప్రాణాలని కాపాడేటువంటి అవకాశం, అక్కడ కనీసం వైద్యం చేసేటువంటి పరిస్థితిని చేయకుండా తప్పించుకుని వెళ్ళిపోయి వేరొకరిని తీసుకొచ్చి ముద్దాయి స్థానంలో పెట్టి ఆ పెట్టినటువంటి వ్యక్తిని బలి చేసేటువంటి ప్రయత్నం, అది కాకుండా ఈరోజు వారి కుమారుడు పని చేస్తే వారి కుమారుడిని తప్పించి ఇవన్నీ చేసినటువంటిది ఎవరు? ఒక సామాన్యుడా? ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, డాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి సిదిరి అప్పలరాజు అనేటువంటి ఆయన ఈ పనంతా చేస్తే కనీసం తప్పు పట్టకుండా, ఇలా చేసిన వాళ్ళని మందలించకుండా నేరస్తుల్ని ఏ విధంగా ప్రోత్సహించవచ్చో చూపిస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఆయన కారు కింద పడి నలిగిపోయినటువంటి మరణించినటువంటి వ్యక్తిని పరామర్శకు వెళ్ళలేదు. కానీ ఒక రోజు ముందు ప్రధానమంత్రి పర్యటనకి ముందు 10 గంటల పాటు ప్రజలకి ఒక ర్యాలీ పేరు మీద నిబంధనలన్నిటినీ ఉల్లంఘిస్తా ఒక నరకయాతను చూపించినటువంటి పరిస్థితి. అధికారుల్ని వారి పనిని వారిని చేసుకోనివ్వకుండా వారి మీద దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితి ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అందుకనే చెప్పాను, రాక్షసులు యజ్ఞాన్ని ఏ విధంగా భగ్నం చేస్తారో కళ్ళకి కట్టినట్టని చెప్పని. అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలని ఉల్లంఘించటం ఇది చట్టరీత్యా నేరం. ప్రజల్ని యొక్క స్వేచ్ఛని, వాళ్ళ యొక్క ప్రయాణాలని అడ్డుకోవటం నిబంధనలకు విరుద్ధంగా ఇది ఒక క్రిమినల్ చర్య. ప్రభుత్వ ఉద్యోగి యొక్క విధులని ఆటంకపరుస్తా వారు విధులు నిర్వహించకుండా ఉండటానికి వాళ్ళ మీద బలప్రయోగం చేయటం ఇది ఒక క్రిమినల్ కింద వస్తుంది, క్రిమినల్ చర్య. అంతేకాకుండా మహిళా ఉద్యోగుల మీద దాడి చేయటం, వాళ్ళ మీద క్రిమినల్ ఫోర్స్ని బలప్రయోగంని ప్రయోగించటం వాళ్ళ మీద ఇది చట్టరీత్యా నేరం. ఇన్ని ఉల్లంఘనలు పాల్పడి నువ్వు సాధించింది ఏంటి? అక్కడ దాకా వెళ్ళి ఈ రాష్ట్రంలో కనీసం పరామర్శించటానికి వెళ్తున్నాను అని నువ్వు చెప్పి వెళ్ళినటువంటి వ్యక్తిని పరామర్శించావా? నీ ఉద్దేశం అది కాదు. పరామర్శించటం మీ ముందున్నటువంటి జయం కాదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి గుర్తింపుని రాకుండా చేయటానికి ఒక ప్రధానమంత్రి పర్యటనకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ప్రధానమంత్రి గారు వస్తున్నప్పుడు తీసుకోవాల్సినటువంటి నియమ నిబంధనలు ఉంటాయి, భద్రతా చర్యలు ఉంటాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పర్యటనకి వెళ్ళేటప్పుడు చుట్టూ పరదాలు కట్టారు భద్రత పేరు మీద, చెట్లు నరికేశారు భద్రత పేరు మీద. ఆఖరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి 2 రోజులు 3 రోజుల ముందే అందరికీ కూడా పోలీసుల ద్వారా నోటీసులు పంపించారు, మీరు ఇంట్లో నుంచి బయటికి రాకూడదు అని చెప్పని. ఇవేవి మీకు గుర్తించవా?
ప్రధానమంత్రి గారు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ భద్రతా చర్యలన్నింటినీ చేపట్టేటువంటి ప్రభుత్వ అధికారులు, భద్రతా సిబ్బంది వీళ్ళందరూ నిమగ్నమై ఉన్నప్పుడు అదే ప్రాంతం నుంచి మళ్ళీ ర్యాలీని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం, అక్కడే చట్టాలను ఉల్లంఘించటం, వీటన్నిటినీ కూడా చూస్తే క్రిమినల్స్ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, క్రిమినల్స్ని ఏ విధంగా ప్రోత్సహిస్తూ ఉంటారు అని చెప్పేటువంటి తాజా సంఘటన ఒక ఉదాహరణ చెప్పి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అందుకనే ప్రజలందరినీ కూడా కోరుతా ఉంది అదే. ఈరోజు బలప్రయోగాలు చేస్తూ ఉన్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఆఖరికి నిస్సిగ్గుగా యాక్సిడెంట్లో చనిపోయినటువంటి కుటుంబాన్ని పరామర్శించకుండా దేశ చరిత్రలో ఉండేటువంటి నాయకుడు ఎవరో లేరు. ఒక జగన్మోహన్ రెడ్డికే చెల్లింది అది. అంటే మేము తప్పు చేస్తాం, మేము నేరం చేస్తాం, మేము నేరం అని చెప్పి ప్రజలందరికీ తెలిసినా మేము దాన్నే మంచిది అని చెప్పి ప్రచారం చేస్తాం. మేము ఆ నేరస్తుల్ని, నేరం చేసినటువంటి వాళ్ళని వెనకేసుకొస్తాం అనేటువంటి ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నటువంటి వాటిని చూస్తే ఈ రాష్ట్రంలో, అందుకనే రాక్షసులు అని చెప్పి అన్నారు. రాక్షసులు అందుకనే పార్టీని గొడ్డల పార్టీ అని అన్నారు. మీ అందరినీ కూడా ఒక క్రిమినల్ అని చెప్పి అన్నారు. వీటిల్లో ఏ ఒక్కటి కూడా తీసివేయాల్సినటువంటి అవసరం లేని విధంగానే రోజుకి ఇంకొక బిరుదును తగిలించుకుంటా ముందుకెళ్తున్నారు తప్పించి, మరి ఈరోజు మీరు చేపట్టేటువంటి చర్యలు, ఆఖరికి ఒక పార్టీకి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఈరోజు ప్రధానమంత్రి గారు పాల్గొనేటువంటి సమావేశానికి ముందు ఇటువంటి ర్యాలీని పెడతాం. ర్యాలీకి అనుమతులు లేవని చెప్పినా చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా ప్రభుత్వ అధికారుల మీద దౌర్జన్యం చేయటం, మహిళా అధికారుల మీద, మహిళా పోలీసుల మీద దౌర్జన్యాలకు పాల్పడటం, వీటన్నిటినీ మించి తీరా అక్కడికి సమయం అయిపోయిన తర్వాత చేరటం, ఇవన్నీ చూస్తే ఇది ఈ రాష్ట్రంలో ఒక ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడానికి కావలసినటువంటి చర్యలు చేపడతా ఉన్నారనేది స్పష్టమవుతా ఉంది. ఒక మంచి కార్యక్రమాన్ని చేపడతా ఉంటే ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవటానికి ఒక ప్రధానమైనటువంటి నాయకుడే జగన్మోహన్ రెడ్డే పూనుకున్నాడని చెప్పి స్పష్టమవుతా ఉంది. నేరం చేసినటువంటి వ్యక్తిని ప్రోత్సహించడం ద్వారా మరింతమంది నేరగాళ్ళను తయారు చేసేటువంటి సంస్కృతిని తీసుకొస్తున్నారనేది కూడా స్పష్టమవుతా ఉందని చెప్పి తెలియజేస్తా ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా చట్టబద్ధంగా వీరి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఇది ప్రజలకి, మరి చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను వీరందరికీ కూడా ఒక మెసేజ్ ఇచ్చేటి దానికోసం ఖచ్చితంగా చట్టాన్ని ఉల్లంఘించిన, నియమాలను ఉల్లంఘించిన వారి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అధికారుల యొక్క మనోధైర్యాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది, మానసిక స్థైర్యాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి సంఘటనలో వారి యొక్క ఉద్యోగ నిర్వహణకు ఆటంకపరచడం అనేది, వారి మీద దాడి చేయటం అనేది తీవ్రంగా గ్రహించవలసిన విషయం అని చెప్పి తెలియజేస్తూ, ఇందుకు మరి చట్టాలని, నియమాలని ఉల్లంఘించిన ఈ అంశాలన్నిటినీ కూడా పరిశీలనలోకి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాం. లోక కళ్యాణం కోసం యజ్ఞాన్ని చేస్తూ ఉంటే రాక్షసులు ఆ యజ్ఞాన్ని ఎట్లా విఘ్నం చేయాలి, ఎట్లా భగ్నం చేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు అని చెప్పి పురాణాల్లో చదువుకున్నాం మనం. అది ఈరోజు కళ్ళకి కట్టినట్టుగా మనకి కనపడతా ఉంది. ఈరోజు ఉత్తరాంధ్రకే తలమానికంగా ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ని గౌరవ ప్రధానమంత్రి గారు ప్రారంభించటానికి ఒకరోజు ముందు ఆ అత్యున్నతమైనటువంటి ఏర్పాట్లన్నిటినీ కూడా పూర్తి చేయడానికి అధికార యంత్రాంగం అందరూ కూడా తలమునకలైనటువంటి దశలో అవసరం లేనటువంటి, కనీసం కనికరం చూపించాల్సినటువంటి అవసరం లేనటువంటి వ్యక్తిని పరామర్శించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకెళ్ళారు. ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం. ఎక్కడైనా బాధితుడిని పరామర్శిస్తారు,
ఎక్కడైనా గాయపడ్డ వాడిని, మరణించిన వారిని పరామర్శిస్తారు. కానీ ఇక్కడ ఈయన ఎవరైతే యాక్సిడెంట్ చేసి ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ప్రాణాలని కాపాడేటువంటి అవకాశం, అక్కడ కనీసం వైద్యం చేసేటువంటి పరిస్థితిని చేయకుండా తప్పించుకుని వెళ్ళిపోయి వేరొకరిని తీసుకొచ్చి ముద్దాయి స్థానంలో పెట్టి ఆ పెట్టినటువంటి వ్యక్తిని బలి చేసేటువంటి ప్రయత్నం, అది కాకుండా ఈరోజు వారి కుమారుడు పని చేస్తే వారి కుమారుడిని తప్పించి ఇవన్నీ చేసినటువంటిది ఎవరు? ఒక సామాన్యుడా? ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, డాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి సిదిరి అప్పలరాజు అనేటువంటి ఆయన ఈ పనంతా చేస్తే కనీసం తప్పు పట్టకుండా, ఇలా చేసిన వాళ్ళని మందలించకుండా నేరస్తుల్ని ఏ విధంగా ప్రోత్సహించవచ్చో చూపిస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఆయన కారు కింద పడి నలిగిపోయినటువంటి మరణించినటువంటి వ్యక్తిని పరామర్శకు వెళ్ళలేదు. కానీ ఒక రోజు ముందు, ప్రధానమంత్రి పర్యటనకి ముందు 10 గంటల పాటు ప్రజలకి ఒక ర్యాలీ పేరు మీద నిబంధనలన్నిటినీ ఉల్లంఘిస్తా ఒక నరకయాతను చూపించినటువంటి పరిస్థితి. అధికారుల్ని వారి పనిని వారిని చేసుకోనివ్వకుండా వారి మీద దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితి ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అందుకనే చెప్పాను, రాక్షసులు యజ్ఞాన్ని ఏ విధంగా భగ్నం చేస్తారో కళ్ళకి కట్టినట్టని చెప్పని. అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలని ఉల్లంఘించటం ఇది చట్టరీత్యా నేరం. ప్రజల్ని యొక్క స్వేచ్ఛని, వాళ్ళ యొక్క ప్రయాణాలని అడ్డుకోవటం నిబంధనలకు విరుద్ధంగా ఇది ఒక క్రిమినల్ చర్య. ప్రభుత్వ ఉద్యోగి యొక్క విధులని ఆటంకపరుస్తా వారు విధులు నిర్వహించకుండా ఉండటానికి వాళ్ళ మీద బలప్రయోగం చేయటం ఇది ఒక క్రిమినల్ కింద వస్తుంది, క్రిమినల్ చర్య. అంతేకాకుండా మహిళా ఉద్యోగుల మీద దాడి చేయటం, వాళ్ళ మీద క్రిమినల్ ఫోర్స్ని, బలప్రయోగంని ప్రయోగించటం వాళ్ళ మీద ఇది చట్టరీత్యా నేరం. ఇన్ని ఉల్లంఘనలు పాల్పడి నువ్వు సాధించింది ఏంటి? అక్కడ దాకా వెళ్ళి ఈ రాష్ట్రంలో కనీసం పరామర్శించటానికి వెళ్తున్నాను అని నువ్వు చెప్పి వెళ్ళినటువంటి వ్యక్తిని పరామర్శించావా? నీ ఉద్దేశం అది కాదు. పరామర్శించటం మీ ముందున్నటువంటి జయం కాదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమానికి, దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి గుర్తింపుని రాకుండా చేయటానికి, ఒక ప్రధానమంత్రి పర్యటనకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ప్రధానమంత్రి గారు వస్తున్నప్పుడు తీసుకోవలసినటువంటి నియమ నిబంధనలు ఉంటాయి, భద్రతా చర్యలు ఉంటాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పర్యటనకి వెళ్ళేటప్పుడు చుట్టూ పరదాలు కట్టారు భద్రత పేరు మీద, చెట్లు నరికేశారు భద్రత పేరు మీద. ఆఖరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి 2 రోజులు 3 రోజుల ముందే అందరికీ కూడా పోలీసుల ద్వారా నోటీసులు పంపించారు, మీరు ఇంట్లో నుంచి బయటికి రాకూడదు అని చెప్పని. ఇవేవి మీకు గుర్తించవా? ప్రధానమంత్రి గారు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ భద్రతా చర్యలన్నింటినీ చేపట్టేటువంటి ప్రభుత్వ అధికారులు, భద్రతా సిబ్బంది వీళ్ళందరూ నిమగ్నమై ఉన్నప్పుడు అదే ప్రాంతం నుంచి మళ్ళీ ర్యాలీని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం, అక్కడే చట్టాలను ఉల్లంఘించటం, వీటన్నిటినీ కూడా చూస్తే క్రిమినల్స్ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, క్రిమినల్స్ని ఏ విధంగా ప్రోత్సహిస్తూ ఉంటారు అని చెప్పేటువంటి తాజా సంఘటన ఒక ఉదాహరణ చెప్పి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అందుకనే ప్రజలందరినీ కూడా కోరుతా ఉంది అదే. ఈరోజు బలప్రయోగాలు చేస్తూ ఉన్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఆఖరికి నిస్సిగ్గుగా యాక్సిడెంట్లో చనిపోయినటువంటి కుటుంబాన్ని పరామర్శించకుండా దేశ చరిత్రలో ఉండేటువంటి నాయకుడు ఎవరో లేరు. ఒక జగన్మోహన్ రెడ్డికే చెల్లింది అది. అంటే మేము తప్పు చేస్తాం, మేము నేరం చేస్తాం, మేము నేరం అని చెప్పి ప్రజలందరికీ తెలిసినా మేము దాన్నే మంచిది అని చెప్పి ప్రచారం చేస్తాం. దాన్నే మేము ఆ నేరస్తుల్ని, నేరం చేసినటువంటి వాళ్ళని వెనకేసుకొస్తాం అనేటువంటి ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నటువంటి వాటిని చూస్తే ఈ రాష్ట్రంలో, అందుకనే రాక్షసులు అని చెప్పి అన్నారు.
రాక్షసులు, అందుకనే పార్టీని గొడ్డల పార్టీ అని అన్నారు. మీ అందరినీ కూడా ఒక క్రిమినల్లో అని చెప్పి అన్నారు. వీటిల్లో ఏ ఒక్కటి కూడా తీసివేయాల్సినటువంటి అవసరం లేని విధంగానే రోజుకి ఇంకొక బిరుదును తగిలించుకుంటా ముందుకెళ్తున్నారు తప్పించి, మరి ఈరోజు మీరు చేపట్టేటువంటి చర్యలు, ఆఖరికి ఒక పార్టీకి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఈరోజు ప్రధానమంత్రి గారు పాల్గొనేటువంటి సమావేశానికి ముందు ఇటువంటి ర్యాలీని పెడతాం. ర్యాలీకి అనుమతులు లేవని చెప్పినా చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా ప్రభుత్వ అధికారుల మీద దౌర్జన్యం చేయటం, మహిళా అధికారుల మీద, మహిళా పోలీసుల మీద దౌర్జన్యాలకు పాల్పడటం, వీటన్నిటినీ మించి తీరా అక్కడికి సమయం అయిపోయిన తర్వాత చేరటం, ఇవన్నీ చూస్తే ఇది ఈ రాష్ట్రంలో ఒక ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడానికి కావలసినటువంటి చర్యలు చేపడతా ఉన్నారనేది స్పష్టమవుతా ఉంది. ఒక మంచి కార్యక్రమాన్ని చేపడతా ఉంటే ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవటానికి ఒక ప్రధానమైనటువంటి నాయకుడే జగన్మోహన్ రెడ్డే పూనుకున్నాడని చెప్పి స్పష్టమవుతా ఉంది. నేరం చేసినటువంటి వ్యక్తిని ప్రోత్సహించడం ద్వారా మరింత మంది నేరగాళ్ళను తయారు చేసేటువంటి సంస్కృతిని తీసుకొస్తున్నారనేది కూడా స్పష్టమవుతా ఉందని చెప్పి తెలియజేస్తా ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా చట్టబద్ధంగా వీరి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఇది ప్రజలకి, మరి చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను వీరందరికీ కూడా ఒక మెసేజ్ ఇచ్చేటి దానికోసం ఖచ్చితంగా చట్టాన్ని ఉల్లంఘించిన, నియమాలను ఉల్లంఘించిన వారి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అధికారుల యొక్క మనోధైర్యాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది, మానసిక స్థైర్యాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి సంఘటనలో వారి యొక్క ఉద్యోగ నిర్వహణకు ఆటంకపరచడం అనేది, వారి మీద దాడి చేయటం అనేది తీవ్రంగా గ్రహించవలసిన విషయం అని చెప్పి తెలియజేస్తూ, ఇందుకు మరి చట్టాలని నియమాలని ఉల్లంఘించిన ఈ అంశాలన్నిటినీ కూడా పరిశీలనలోకి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాను.